యమజ, ఏమైంది? 10 లక్షలు అరేంజ్ చేసావా? చేశానంటీ. మనం సంధ్య దగ్గరకు వెళ్దాం. మేనేజర్ దారిలో మనకు ఆ డబ్బిస్తాడు. సరే పద, వెళ్ళి ప్రూఫ్ తీసుకొచ్చేద్దాం. ఆగు. తోడు దొంగలిద్దరూ ఎక్కడికి బయలుదేరారు? మేమెక్కడికి వెళ్తే నీకెందుకు? జస్ట్ ఆస్కింగ్. ఒకవేళ ప్రూఫ్ కోసం వెళ్తున్నారేమో వేస్ట్ అని చెప్పడానికి అడిగాను. ఏం ప్రూఫ్స్? మేమేమి ప్రూఫ్స్ కోసం వెళ్ళట్లేదు. దబాయించింది చాలు. ఆ వీడియో మేం చూసాం. మీరు 10 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు పట్టుకెళ్ళినా సంధ్య ప్రూఫ్ మీకివ్వదు. ఎందుకంటే ఆ ప్రూఫ్ నా దగ్గరుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధాలు చెప్పేది, అన్యాయాలు చేసేది నేను కాదు, నువ్వు. ఉంటే ఆ ప్రూఫ్స్ చూపించు. ప్రూఫ్ ఉంది. అది మాకెలా దొరికిందో తెలుసా? నిన్న నువ్వు మంచుని కొట్టడం మేము కళ్ళారా చూసాం. అప్పుడే నీకు సంధ్య ఫోన్ చేసింది. సంధ్య నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని అర్థమైంది. వెంటనే వెళ్ళి సంధ్యని పట్టుకున్నా. అది దొరికినట్టే దొరికి సెల్ని నేలకేసి కొట్టింది. కావేరి దాన్ని మొబైల్ షాప్ లో ఇచ్చింది. అది 2 రోజుల్లో వస్తుంది. అది రాగానే మీ ఆట ముగించబోతున్నా.